ఆయుధాల మోతతో గత 20 ఏళ్లుగా నిత్యం సమస్యల్ని ఎదుర్కొంటున్న కశ్మీర్ లోయ తుపాకీ సంస్కృతికి క్రమంగా దూరంగా జరుగుతోందా? పరిస్థితులు చూస్తే అవుననే అనిపిస్తోంది. ప్రభుత్వ ఆంక్షలు ఒకవైపు, నైపుణ్యం కలిగిన కార్మికులు వేరే వృత్తులు ఎంచుకోవటం మరోవైపు. కారణం ఏదైనా కశ్మీర్లో ఆయుధ కర్మాగారాలు వెలవెలబోతున్నాయి. కశ్మీర్ లోయలో ఆయుధ వాడకం సర్వసాధారణం. తుపాకుల తయారీతో ఆయుధ కర్మాగారాలు కళకళ్లాడుతుండేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా తయారైంది. తుపాకుల కొనుగోళ్లు తగ్గటం మూలంగా ఆయుధ కర్మాగారాలు వెలవెలబోతున్నాయి. వేరే వృత్తుల్లో నైపుణ్యాల పెంపు దిశగా కేంద్ర ప్రభుత్వం చేపడుతోన్న చర్యలు సత్ఫలితాలిస్తుండటంతో తుపాకుల తయారీ తిరోగమనం దిశగా పయనిస్తోంది. కశ్మీర్ పౌరులు ఆయుధాలు కొనుగోలు చేసే విషయమై 1947 నుంచి ఆంక్షలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో పెరిగిన నిఘా వల్ల ఆయుధాలు కొనుగోలు చేసేందుకు జంకుతున్నారు. 1947కు పూర్వం శ్రీనగర్లో 20 ఆయుధ ఫ్యాక్టరీలు ఉండగా ప్రస్తుతం అవి 2కు తగ్గాయి. సుబానా అండ్ సన్స్ జెరూగన్ ఫ్యాక్టరీలు 12 బోర్, సింగిల్, డబుల్ బ్యారెల్ తుపాకుల్ని ఉత్పత్తి చేస్తున్నాయి. 1989లో కశ్మీర్ లోయలో ఉగ్రవాదం ఊపందుకుంది. తుపాకులు ఉగ్రమూకల చేతిలో పడకుండా ఉండేందుకు ఆయుధ కర్మాగారాలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2 ఏళ్ల తర్వాత తన నిర్ణయాన్ని సవరించుకున్న ప్రభుత్వం నిర్దేశించిన కోటా మేరకే ఆయుధాలు తయారు చేయవచ్చని అనుమతిచ్చింది. అప్పటికే ఆయుధ తయారీలో నైపుణ్యం కలిగిన కశ్మీరీలు వేరే వృత్తుల వైపు మళ్లారు. మరో పని రానివారే తుపాకుల తయారీ పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. ఇలా అవసరమైన నిపుణులు లేక పరిశ్రమ కుంటినడక నడుస్తోంది. ప్రస్తుతం ఆయుధ తయారీలో ఉన్న ఫ్యాక్టరీలు ఆధునికత వైపు అడుగులు వేయడానికి జంకుతున్నాయి. అనేక అనుమతులు తీసుకోవాల్సి రావడం, ప్రస్తుతం ఉన్న లైసెన్సులు కోల్పోయే ప్రమాదం ఉండడంతో ఆధునీకరణకు పరిశ్రమలు సుముఖంగా లేవు. ప్రస్తుతం తయారవుతోన్న 12 బోర్, సింగిల్, డబుల్ బ్యారెల్ తుపాకులు ఎక్కువగా క్రీడలతో పాటు సెక్యూరిటీ గార్డులు వాడుతుంటారు. కేంద్ర సంస్థలు సైతం కొనుగోలు చేస్తుంటాయి. కశ్మీర్లో అప్రకటిత ఆంక్షలు, వేటపై నిషేధం తదితర కారణాల వల్ల తుపాకులు వాడేందుకు జనం జంకుతున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరికొన్నేళ్లలో తుపాకుల తయారీ పూర్తిగా నిలిచిపోయే ప్రమాదముందని ఆ పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.